నమ. ఓం శ్రీ మాత్రే నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి అనేక మోసాలని దేవుడు భక్తుడు అనే రూపంలో ముందుకు తీసుకొస్తున్నాను. ఎందుకంటే సమస్యని పరిష్కారం లేకుండా ఏ విధంగా మోసగాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో, ఏ విధంగా మోసగాళ్ళని అడ్డాగా మార్చుకున్నారో, ఏ విధంగా అనేక మంది జీవితాలు పరువు ప్రతిష్టల కోసం కన్నీళ్ళని గుండెల్లో దాముకొని ఏ విధంగా ప్రాణాలు వదులుతున్నారు, ఏ విధంగా ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల్ని మోసం చేసి తిన్న ఆ నిరుద్యోగులు ఏం మాట్లాడకుండా ఏ విధంగా ఇతర దుండగుల చేతుల్లో చచ్చిపోతున్నారు. అనేక సమస్యలను చూసిన తర్వాత అనేక మంది తన శీలాన్ని అమ్ముకొని బతుకుతున్నారు ఈ మోసాలను ప్రశ్నించలేక. అనేక రాష్ట్రాల్లో, అంటే సుమారుగా భారతదేశంలో ఒక 6 రాష్ట్రాల్లో నేను పనిచేసిన తర్వాత అనేక కార్మికులు నా దగ్గర పనిచేసినప్పుడు, నేను సూపర్వైజ్ చేసినప్పుడు వాళ్ళ కష్టాలని కన్నీళ్ళని కళ్ళారా విని చూసి, ఈ మత ఘర్షణలు మతాల ఆధారంగా మనిషిని ఏ విధంగా హింసిస్తున్నారు, కులాల ఆధారంగా ఏ విధంగా హింసిస్తున్నారు, ప్రాంతాల ఆధారంగా ఏ విధంగా హింసిస్తున్నారు అనేది దాంతో మీ వీడియోలు తీసుకొస్తున్నాను. ఈ వీడియో కొంచెం ఎక్కువ ఉంటుంది, వినండి. తర్వాత వీడియో ఇది ఓపిక చాలామందికి ఉండదని చెప్పి చార్ట్ల రూపంలో తీసుకొస్తున్నాను. దేవుడు భక్తుడు అనే కాన్సెప్ట్ని మీరు విని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే 10 మందికి అసలు ఏం జరుగుతుంది సమాజంలో అనేటువంటిది అన్న వాస్తవం బయటకు పోతుంది. పరిష్కార మార్గం జస్టిస్ అనేది పక్కన పెడితే పరిష్కార మార్గం అన్న మార్గం ఏ విధంగా దొరకడం లేదని ప్రతి ఒక్కరికి తెలియాలని నేను ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అనేక రాష్ట్రాల్లో పనిచేసిన తర్వాత 100 సంవత్సరాల చరిత్ర నేను బయటికి తీసిన తర్వాత అనేక గ్రంథాలు 5,000 గ్రంథాలని నేను 5,000 ఫైల్స్ని నేను దేవుడికి భక్తుడికి సంబంధించి రాశాను. వలస పాలన కాలం నుంచి దేవుడు భక్తుడికి సంబంధించి దేవుడు భక్తుడు అనేటువంటి కాన్సెప్ట్లు అనేక సమస్యల్ని గ్రంథ రూపంలో పిటిషన్ రూపంలో రాసినటువంటి అనేక కష్టాలను నేను చదివి విని, అవి లేవనుకో కానీ విని చదివి కథల రూపంలో మేము ముందుకు తీసుకొస్తున్నాను. 5,000 ఫైల్స్ 30 రోజుల్లో చదివి రాసి చదివాను. ఆ చదివినటువంటి సారాంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. 30 రోజుల్లో 5,000 ఫైల్స్ రాశాను. అటు రోజుకి ఈ యొక్క ఫైల్స్ అనేటువంటి దాదాపుగా 5,000 ఫైల్స్ పైన నేను రాశాను. ఆ వాటిలో ఉన్న సారాంశాన్ని చదివాను. ఇప్పుడు వలసపాలన కాలం నుంచి న్యాయస్థాన తీర్పుల దగ్గర నుంచి అన్నీ చదివి ఈరోజు పరిష్కారం లేక ఎంతమంది కష్టాలు పడ్డారనేది ముందుకు తీసుకొస్తున్నాను. ఈ వీడియో కొంచెం పెద్దగా ఉంటుంది, వినండి. దేవుడు భక్తుడు ఫన్నీ జోక్స్ అనే దాన్ని కాన్సెప్ట్తో మీ ముందుకు తీసుకొస్తున్నాను. నేను క్లాసులు చెప్తున్నాను, పాల్మిస్ట్రీ చెప్తున్నాను, అన్ని చరిత్రలు చెప్తున్నా కూడా మనకంటూ మన సమస్యలు మన కష్టాలు మనకు తీర్చలేకపోయినప్పటికీ, మన కష్టాలకు పరిష్కారం దొరకలేకపోయినప్పటికీ అవతలోడు క్షేమం కోరి ఈ వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఓ రోజు దేవుడు భక్తుల రోజుట్లాగానే రోజు భక్తుడు పోతూ ఉంటే దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు. ఈరోజు దేవుడే ప్రత్యక్షమై తన భక్తుని నిద్రలేపుతాడు. ఓ భక్త నిద్రలే, ఇంకా ఏమి మరి నిద్రపోతున్నావు అంటాడు. ఏం చేస్తున్నాయినా ఫలితం లేని కష్టం చేయించుకున్నారు, ఫలితం లేని పని చేయించుకుంటున్నారు. మోసానికి నివృత్తి లేనప్పుడు ఏం చేయాలని అవన్నీ మనసులోనే అనుకుంటాడు. నిద్ర లేపుతుంటే లేవకుండానే అనుకుంటూ ఎవడరా మళ్ళీ మైకం కళ్ళు మసుగు వచ్చి భక్తులు అంటాడు, ఎవడరా రాత్రి పగులు కష్టపడి నిద్రపోతున్నా ఏమి సమస్య పరిష్కారం లేకుండా, రాజ్యాంగం ఏమో 8 గంటలు 6 గంటల డ్యూటీ అంటారు, 7 గంటల డ్యూటీ 8 గంటల డ్యూటీ అంటారు. ఇక్కడ వాస్తవంలో మోసం చేసి ఈ విధంగా ఫలితం లేకుండా పని చేయించుకుంటున్నా, ఇవి పట్టించుకోరని చెప్పేసి ఎవడరా రాత్రి పగులు కష్టపడి నిద్రపోతుంటే లేపేది అని చెప్పేసి కసురుకొని, అయినా నిద్ర లేచి చూడగా దేవుడు, అయ్యో స్వామి ఎందుకు స్వామి పొరపాటున మైకంగా మిమ్మల్ని విధంగా అన్నాను. పర్లేదు భక్త, నన్ను కాకపోతే భక్తుడు కాకపోతే నన్ను ఇంకెవరు చేయలేరు, నన్నలేరు అని చెప్పేసి ఎదురుగా చూసిన భక్తుడు స్వామిని స్వామి క్షమించు స్వామి అంటారు. పర్లేదు భక్త, నీ ద్వారా లోకానికి ప్రపంచానికి తెలియాలి నిజాలని చెప్పి అనేక విజ్ఞానాన్ని అనేక గ్రంథాలను చదివినప్పటికీ ఆర్థిక స్తోమత అనేటువంటి ఒక్క ఆధారము, మీ భూములు ఏ విధంగా 100 ఎకరాలు పోయాయో నాకు తెలుసు భక్త, మీ శ్రమ ఏ విధంగా దోపిడీ చేశారో నాకు తెలుసు భక్త. అందుకే నీకు ఈ రూపంలో నేను భక్తులకి నిజమైన భక్తుల కన్నా ఈ వీడియోలు నచ్చుతాయని మీకు చెప్తున్నాను. స్వప్నంలో బాహ్య ప్రపంచంలో నన్ను చూస్తే నన్ను కూడా పట్టుకొని కొడతారు,
మానవుని దోచుకున్నట్టు కొత్త పరిష్కార మార్గం లేదు ఉండదు. అందుకని నేను స్వప్నంలో నీకు ఈ రూపంలో నీకు మాత్రమే కనిపిస్తున్నాను స్వామి అని చెప్పి భక్త అని చెప్పేసి స్వామి ఆ భక్తుడికి ప్రత్యక్షమై అంటాడు. కష్టపడిన ఫలితం లేని చేస్తున్నారు స్వామి అంటే ఆ కోపంలో ఫలితం లేకుండా కష్టపడుతున్నావు నాకు తెలుసు. ఫలితం రాని ఫలితం రాకుండా చేయించుకుంటున్నందువల్ల ఆ కోపంలో ఉన్నాను అంతేగాని వాస్తవంగా నన్ను అనాలని నీకు లేదు. నువ్వే తప్పు చేసినా ఏ పొరపాటు చేసినా నీ వ్యక్తిగతంగా నీకు చేయడం లేదు. అవతల మోసాలని అవతలను కాపాడడానికి చేస్తున్నావు. వాళ్ళు అది అవకాశంగా తీసుకొని మోసం చేస్తున్నారు. అందుకే నీకు ప్రత్యక్షమవుతాను భక్తుడు కానీ దేవుడు ఈ రూపం దేవుడు మామూలుగా మానవుడు ప్రత్యక్షం కాదు. నిజమైన భక్తుడు మాత్రం దేవుడు ప్రత్యక్షం అవుతాడు, స్వప్నంలో కనిపిస్తాడు. కాబట్టి ఆ రూపంలో ఎవరికి చెప్పిన పిచ్చోడు అంటారు. కాబట్టి నీకు నేను చెప్తాను, నువ్వు లోకానికి తెలియజేవి మానవ రూపం అని చెప్తాను. సరే స్వామి అని చెప్పేసి మీరు అనగా మీరని తెలియక ఫలితం ఇవ్వకుండా పనిచేసే వాళ్ళ మీద కోపంతో విధంగా ఖర్చుకున్న స్వామి అని చెప్పేసి మళ్ళీ క్షమాపణ కొడతాడు. సరేలే భక్త, నీ గురించి నాకు తెలుసు కదా, అందుకనే బాధను కొంతైనా తగ్గిద్దామని ఈరోజు నేను మీకు ముందుకు వచ్చి త్వరగా లేచి వచ్చాను. రోజు నన్ను లేపేవాడివి, ఈరోజు నేను నిన్నే లేపాల్సి వచ్చింది అని చెప్పేసి అంటాడు. ఈరోజు ఏదో కష్టం చెప్పాలన్న ఒక దమన్నా చెప్పు భక్త అంటాడు. ఏం లేదు స్వామి అంటాడు. భక్తుడు అంటాడు దేవుడితో, స్వామి కృతయుగంలో ఉన్నటువంటి వాస్తవాల ఆధారంగా నీ భక్తుల్ని ఆ రోజు నీ దగ్గర వరం పొంది నీ వరాలతోనే నీ భక్తుల్ని పూజించారు, కష్టపెట్టారు. ఆ రోజుల్లో హిరణ్యాక్షుడు ఇద్దరిని అంతం చేసింది మీరే కదా, మానవుల మిగతా వాళ్ళ వల్ల ఎవరి వల్ల కాలేదు, కలియుగంలో కూడా మీరు ఎప్పుడు ఇదే విధంగా ప్రత్యక్షం ఈ విధంగా కష్టాలు సమస్యలన్నీ మీకు తెలుసు కదా, పరిష్కరించండి స్వామి అంటాడు. దేవుడు అంటాడు, నాయనా వలస యుగం అనేది భారతదేశంలో ఉండింది కదా, ఆ వలస యుగంలో ఉన్నటువంటి భారతీయులు ఏం చేశారో తెలుసా మీకు? ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చారంటే ఆ భారతీయుల సపోర్ట్ ఉంటే వాళ్ళ వ్యక్తిగత లాభం కోసం ఏం చేశారో చూస్తూ ఉన్నాయన. చూడు, వలస యుగంలో తయారు చేసినటువంటి ఉప్పుని ఒక నాయకుడు తన భార్య వాడకుండా చప్పిడన్నం పెట్టిందని నానా బూతులు తిడతాడు. ఆ తిట్టిన తర్వాత ఎందుకే నాకు ఉప్పు ఇవ్వకుండా చప్పిడన్నం పెట్టామని అడిగితే, అయ్యా నీవు మీటింగ్లో పరదేశీయులు తయారు చేసిన ఉప్పు వాడొద్దు, స్వదేశీయులు తయారు చేసుకున్న మన ఉప్పునే మనం వాడుకుందామని చెప్పి మీటింగ్లో చెప్పారు కదా, అందుకని నేను ముందుగానే పాటిద్దామని చెప్పేసి మన ఇంట్లో ఉన్న ఉప్పుని పారేశాను. మన స్వదేశీ ఉప్పు ఇంకా అంగట్లేదు రాలేదు, అందువల్ల చప్పిడన్నం పెట్టాల్సి వచ్చిందని చెప్పేసి భర్త అంటాడు. భర్త అయినటువంటి నాయకుడు అంటాడు, ఏమి బుద్ధి ఉందా నీకు? రూల్స్ అనేవి మనకు కాదు, రూల్స్ అనేవి ఎవరికి? వినేవాళ్ళకి కానీ మనంతా మోసం చేసే వాళ్ళకి మద్దతు ఇవ్వాలి. కానీ ఒకళ్ళు వాళ్ళు వెళ్ళిపోతే మనం నాయకులు కావాలంటే ఏం చేయాలి? ఇప్పటి నుంచే ట్రైనింగ్ కావాలి. బ్రిటిష్ వలస పాలకుల మీద నాకేం కోపమే, నాకు నాయకుడు అయ్యే అవకాశం ఇచ్చింది వాళ్ళే కదా, కానీ భారతీయుడిగా నేను ఆ విధంగా మాట్లాడుకున్నాను, కుట్రదారుడిగా ముద్ర వేస్తారు భారతీయులు. అందువల్ల వాళ్ళతో అనుకూలంగా ఉంటూ లాభం పొందుతూ మళ్ళీ ఈ పక్కకు వచ్చి వాళ్ళని విమర్శించుకుంటూ ఇవన్నీ వాళ్ళు ఎత్తుకోయ్యా పొరపాటు అయింది, మా వాళ్ళతో కలిసి పోకపోతే నన్ను నా మనుగుడు ఉండదని చెప్పి వాళ్ళకి పోయి చెప్తున్నాను. ఈ మోసగాళ్ళు చేసే పని ఇదేనే భారతదేశంలో. మోసగాళ్ళ యొక్క వ్యక్తిత్వం అది. ఏడేమో మోసం చేస్తారు, ఆడేమో నన్ను మోసం చేస్తారని చెప్పుకుంటూ లాపడుతూ ఉంటారని చెప్పదు. భార్య, అయ్యా నీకు ఈ యొక్క తెలివితేటలు నాకు ఆడొచ్చినాయ్యా, సరేలే కానీ ఉప్పు లేకుండా చెప్పడాను ఎలా తినాలి అని. అయితే మీటింగ్లో నువ్వు ఎందుకు వచ్చాడు? ఏదో మా అందరు పడతా ఉన్నా, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు నేను కూడా వచ్చాను నీకు చెప్పుకున్నాను. మీరు అంతా విన్నామని అంటే నేను చెప్పిందంతా నువ్వు పట్టించుకున్నా? పట్టించుకోకపోయాడు. నేను చెప్పింది అక్కడే వదిలేసి ఒకళ్ళు వినున్నా వదిలేసి, అదే అవతల పరుల వరకే, మోసపోయే వాళ్ళ వరకే. మోసం చేసే వాళ్ళు మనం పాటించకూడదు. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ రాజ్యాంగాలు మనం ఏం పాటించకూడదు. రాజ్యాంగంలో ఇండియన్ పీనల్ కోడ్ అనేది క్రిమినల్ కోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకు వర్తించవు, మన చేతిలో ఉంటాయి. ఎవరిని మోసం చేయాలి? అమాయకులను మోసం చేయాలి, శ్రామికులను మోసం చేయాలి, కష్టపడే వాళ్ళు మోసం చేయాలి. మోసం చేసి వాటి ద్వారా మనం బయటపడాలి. చట్టాలని మనకు తెలుసు కాబట్టి
ఆ సెక్షన్‌లో ఆ క్రిమినల్ కోడ్స్, ఆ రాజ్యాంగము అండ్ ప్రాథమిక హక్కులన్నీ మనకు కాదు. ప్రాథమిక హక్కులనేవి మనం మోసం చేయడానికే. మనకి మన హక్కులను ఉపయోగించుకొని ఇతరులను మోసం చేసి దోపిడీ చేయడానికేనే. ఏం భార్య చెప్తే భార్య మనసులో అనుకోండి దేవుడు. ఇంకా ఆమె భార్య ఏం చేసిందండి, ఎందుకని చెప్పి పెరట్లో ఉప్పేసి తెచ్చేసి వేసి పెరట్లో దాచిపెట్టి నిందులకు దుగిలింది. పెరట్లో పోసింది కదా ఉప్పు, ఆ ఉప్పుని తీసుకొచ్చి చేసి పెట్టంగానే భార్య అబ్బా సంతోషంగా తినేస్తుంది. తినేసిన తర్వాత భర్త అప్పుడు మీరే అప్పుడు ఏమంటారంటే భార్య, ఇలాంటివన్నీ నాకు తెలిసింటే నీకు భార్యని నేను ఎందుకు వెళ్తాను, నీకేందా బారిసగా ఎందుకు పని ఉంటాను. ఏమే ఇక అన్నీ తెచ్చి పెడుతున్నావు, కొందరికేమో కొందరు కడుపు కొట్టి నాకు తెచ్చి పెడితే నాకు అది ఒక ఉపయోగం, అది ఎవరు నాకు జీర్ణించుకుంటుందా. భారీగా నేను ప్రశ్నించలేకున్నాను, కానీ ఎంతమంది కడుపు కొట్టి మోసం చేసే వాళ్ళందరూ నీ వెనకాలే ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు. మోసపోయే వాళ్ళకి ఒక్కడికన్నా సాయం చేసావా, నాకేం లాభం అంటున్నావు. నష్టపోయిన వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడావా, నాకేం లాభం అంటున్నావు. నీకు అనుకూలంగా ఉన్న వాళ్ళు భూములు పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, నిధులు పోగొట్టుకున్నారు, ఎవరు మాట్లాడావా. నీ మోసం చేసి ఏదో నిధిని తెచ్చిస్తే నువ్వేమైనా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు, కానీ అసలు ఏం జరుగుతుందని అసలు విచారిస్తున్నావు. మనకెందుకే వలసపాలలో సపోర్ట్ చేసి నన్ను నాయకులు చేశారు. వాళ్ళకి ఒకరోజు ఒక పూట వాళ్ళ దగ్గర పోతాను, ఒక పూట పబ్లిక్లు మళ్ళీ రేపు స్వాతంత్రం వచ్చినప్పుడు నాకు పదవి పోతుందని చెప్పేసి ఒక పబ్లిక్తో వాళ్ళు తిడుతున్నా, పబ్లిక్లో వాళ్ళని తిడుతున్నా, అడిగి వేసి వాళ్ళని క్షమాపించి కొనుక్కుంటున్నా. అంతేనే. నీ మనస్తత్వం నాకు తెలియక కాదు నీకు భార్య నేను, లేకపోతే నీకు ఎందుకు ఉందని చెప్పేసి మనసులో అనుకుంటుంది. అప్పుడు భార్య మనసులో ఇంకా ఏమనుకుంటుందంటే, ఇలాంటి నా భర్త లాంటి ద్వంద్వనీతి ఉన్న నాయకుడు అవబట్టే కదా ఇవన్నీ అనర్థాలు జరుగుతున్నాయి. ఇలాంటి నాయకులు అన్నదానాలు ఉండబట్టే కదా ఇంతమంది మోసగాళ్ళు నమ్మకంగా నిజాయితీ పరులుగా మోసాలు చేస్తున్నాను. మోసగాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళకి సన్మానాలు జరుగుతున్నాయి. ఇన్ని మోసాలు జరుగుతున్నా పరిష్కారం దొరక్క అమాయకులు బలవుతున్నారు. పెద్దవాళ్ళు కూడా పెద్దవాళ్ళుగా నిజాయితీ పరులు పెద్దవాళ్ళుగా ఉండి కూడా ధనవంతులుగా ఉండి కూడా పెద్దవాళ్ళుగా మారుతున్నారు, కష్టాలు అనుభవిస్తున్నారు. ఇలాంటి నాయకులు నా భర్త లాంటి నాయకులు ఉండబట్టే కదా అని చెప్పేసి భార్య మనసులో అనుకోగా భర్త అంటాడు, నా భర్త అయిన నాయకుడు, ఏమే కొనుక్కుంటున్నావు అని చెప్పేసి కసురుకోక, ఏమి లేదండి నీ మనస్తత్వం తెలియక ఉప్పు వేయలేదని లేదండి పెరట్ అంటే అని చెప్పి పెరట్లో ఉప్పు తీసుకొచ్చి వేసి తర్వాత తిన్నాడు కదా, వేసిన తర్వాత అప్పుడు భర్తని సంతోషపెట్టుద్ది. ఆ తర్వాత నాయకుడిని శాంతపరచద్ది. తర్వాత మిగిలి ఈ యొక్క దేవుడు భక్తులని అన్ని జోక్స్ని కృతయుగంలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ కలియుగంలో పుట్టారా లేదనేటువంటి కాన్సెప్ట్ మీ ముందుకు వస్తున్నాను. మీరు మామూలుగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాబట్టి ఇప్పుడు ఈ వీడియో పెద్దదిగా ఉంటుందని వినండి, తర్వాత షార్ట్ల రూపంలో మీ ముందుకు తెస్తుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్